నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకు కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక అంశాలని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. వాటిలో భాగంగా భావ సమన్వయం, ఒక భావంతో ఒక భావం సమన్వయం చేసుకుని ఎప్పుడూ కూడా ఒక భావం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక భావాధిపతి ఇంకో భావంలో ఉంటారు. మనం యాక్చువల్గా చెప్పాలి అంటే ఒక గ్రహం వివిధ రాశుల్లో ఉంటుంది. అలాగే ఆ రాశికి అధిపతి ఎవరైతే అవుతారో వారు వేరే వేరే రాశుల్లో కూడా ఉంటారు. దీనికి ఇన్డెప్త్గా తీసుకున్నట్టయితే లగ్నం నుంచి భావాధిపతులు ఏర్పడతారు. కాబట్టి ఈ భావాధిపతులు ఒక భావాధిపతి ఇంకో భావంలో ఉండటం వల్ల వారి ఇద్దరి మధ్య శత్రు మిత్రత్వాల వల్ల సమ ఫలితాల వల్ల వారి మధ్య ఉన్న ఏదైతే మనకి ఉంటుందో, అంటే మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి, కొంత అనీజీగా ఉంటుంది. మా ఇంటికి మీరు వచ్చినా ఎంత బాగా చూసుకుని మీకు రూమ్ ఇచ్చినా, అదే మీరు మీ ఇంట్లో ఉన్నారనుకోండి హాయిగా ఉంటుంది. నేను నా ఇంట్లో ఉంటే హాయిగా ఉంటుంది. మీరు ఎంత వెండిపల్లెల్లో నాకు భోజనం పెట్టి ఏసీ రూమ్ వేసి కూర్చోబెట్టినా కొంత అనీజీగానే ఉంటుంది. అదే నా ఇంట్లో అనుకోండి, నేను కాస్త గోంగూర చింతకాయ వేసుకుని తిన్నా కూడా హాయిగా ఉంటుంది, ఇంత నూనె వేసుకొని. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ మనకి ఫలితం ఇవ్వటంలో కూడా ఆ రకంగానే ఉంటుంది. కొంత మనం చూస్తూ ఉంటాం కొన్ని విశేషమైన గ్రహ కలయికల వల్ల. ఇక్కడ చతుర్థ పంచమాధిపతి, భాగ్య దశమాధిపతి, వీరి కలయికల వల్ల ఒకంత ఫలితాలు అనేవి మనకి మారుతూ ఉంటాయి. అలాగే కేంద్రాధిపతులు, కోణాధిపతులు కలయిక ఇప్పుడు మనం చెప్పుకున్నది. వీరు ఎక్కడ కలిశారు, కేంద్రాల్లోనా కోణాల్లోనా, ఎవరితో ఉన్నారు, ఇవన్నీ కూడా. అలాగే ఏ నక్షత్రాలతో ఉన్నాయి, ఎవరితో కలిసి ఉన్నారు, రాహుకేతువులతో కలిసి ఉన్నారా, అలాగే రవితో అస్తంగత్వం చెందారా, ఇవన్నీ కూడా మనం భావ సమన్వయంలో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి మనం అనేక అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే కొంత షడ్బల ఫలితాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. నవగ్రహాలు, సప్తగ్రహాలు దిగ్బలం పొందినప్పుడు, అంటే షడ్బలాలు పొందినప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి. మనం ఫలిత భాగానికి వచ్చేటప్పుడు ఒకటి కాదండి, రెండు కాదు, చాలా రకాలుగా మనం పరిశీలన చేసి, అలాగే షోడశ వర్గ చక్రాలు చెప్పుకున్నాం, వాటిని కూడా పరిశీలన చేసి ఒకటికి రెండు సార్లు చెప్పాలి. సరే అని కంగారులో ఏదో వచ్చారు కదా అని చెప్పి పంపించడం అనేది కాదు. ఒకటికి రెండు సార్లు మనము పరిశీలించాలి. తద్వారా మనకి ఏమన్నా సందేహం వచ్చినట్టయితే ప్రామాణికమైన గ్రంథాలను కూడా మనం పరిశీలన చేసుకుని వారికి ఒకటికి రెండు సార్లు మనం నిర్ధారణ చేయవలసి ఉంటుంది. వాటిలో భాగంగానే మనం కొన్ని వీడియోలు చేసుకుంటూ వస్తున్నాము. గత వీడియోలో ద్విద్వాదశాలు 2, 12 గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో 3, 11 త్రికమేకాదశాలు, అంటే 3 నుంచి 11, 11 నుంచి 3, ఇవి కూడా మనము ఏ భావాధిపతి ఎక్కడ ఉన్నారు, ఆ భావానికి మంచి ఫలితాలు ఇచ్చే చోటున్నారా, మిత్రక్షేత్రంలో ఉన్నారా, అలాగే కొంత శత్రుక్షేత్రంలో ఉన్నారా, సమత్వంగా ఉన్నారా, ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండు సార్లు పరిశీలించాలి. ఇక్కడ త్రికము ఏకాదశ భావాలు, వీటి రాశుల్లో తీసుకుంటే ఇవి ఎప్పుడూ కూడా శత్రుత్వాలే ఉంటాయి, సమత్వాలే కానీ మిత్రత్వాలు అనేవి ఉండవు. ఎక్కువగా శత్రుత్వమే ఎక్కువగా ఉంటుంది. అలాగే అన్ని రాశుల వారికి కూడా 3, 11 రాశులు శత్రువులే అవుతాయి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మనము అవి భావ పరిశీలన చేయాలి. ఎప్పుడైనా సరే ఈ భావాధిపతి దశలో ఆ భావాధిపతి అంతర్దశ వచ్చిందా, అలాగే ఏ భావాధిపతి మహర్దశ నడుస్తున్నది, వాడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అలాగే ఎక్కడ ఉన్నాడు, ఏ క్షేత్రంలో ఉన్నాడు, ఎవరితో కలిసి ఉన్నాడు, ఎవరిని చూస్తున్నాడు, ఎవరు చూస్తున్నారు, అలాగే నవాంశలో ఆ గ్రహం ఎలా ఉన్నది, షోడశ వర్గ చక్రాల్లో వచ్చిన ప్రచుకుడు, అంటే వచ్చిన ఎవరైతే జాతకం చెప్పించుకుందామని వచ్చారో ఆ వ్యక్తి ఏం అడుగుతున్నారు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఏ చక్రంలో మనం చూడాలి, ఎక్కడ చూడాలి, ఇవన్నీ కూడా మనము పరిశీలించుకుని వెళ్ళాలి. ముఖ్యంగా వివాహ పొంతనలో కూడా ఇవి చాలా ముఖ్యమైన అంశాలు. లగ్నాధిపతి, రాశ్యాధిపతి ఎలా ఉన్నారు, వీరికి ఒకరి నుంచి ఒకరికి ఎలా వచ్చింది, ఏమిటి, ఇవన్నీ కూడా మనము పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలాంటిదే ఇక్కడ త్రికమేకాదశాలు, అంటే 3, 11 అయినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఎలా ఉంటుంది. అలాగే ఈ తృతీయాధిపతి
లాభంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. ముఖ్యంగా లగ్నాధిపతి తృతీయంలో ఉంటే ఎదుటివారి సహాయ సహకారాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అంటే వారి శ్రమని దోచుకుంటారు అని కూడా మనము చెప్పవచ్చు. సొంత నిర్ణయాలు కొంత ఒత్తిడితో కూడుకుంటాయి. వీరికి ప్రయాణాలు కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే తృతీయాధిపతి లగ్నంలో ఉంటే ఎదుటివారి అందించే సహాయ సహకారాలను తీసుకొని తన పనిని పూర్తి చేసుకుంటారు. అంటే వీళ్ళు ఎప్పుడూ కూడా వారి మీద ఆధారపడి ఎక్కువగా పనులు చేసుకుంటూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే సోదర వర్గం నుంచి కూడా ఎప్పుడు వారికి సహాయ సహకారాలు అందించుకుంటూ అడుగుతూ ప్రతిదానికి నాకు అది చేయరా ఇది చేయరా అని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అడుగుతూ ఉంటారు. అలాగే వారి నిర్ణయాలు కూడా వీరు ప్రభావితం అవుతూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. ద్వితీయాధిపతి చతుర్థంలో ఉంటే కుటుంబం కోసం నిల్వ ఉన్న ధనం ద్వారా గృహ వాహనాది సౌఖ్యాలని వీరు పొందుతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అంటే ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు ఈ రకంగా ఉంటాయి. అంటే ఇక్కడ ద్వితీయము చతుర్థము భావకారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనుసంధానం చేసుకోవటం ద్వారా ఏ భావాన్ని పరిశీలిస్తున్నాం ఆ భావంలో ఉన్న కారకత్వాలు, అలాగే ఏ భావంతో కనెక్షన్ వచ్చింది ఆ భావానికి గల కారకత్వాలు. అలాగే చతుర్థాధిపతి ద్వితీయంలో ఉంటే ఇక్కడ ద్వితీయాధిపతి చతుర్థము అని అంటే 3లో ఉన్నట్టు, ఇక్కడ ఈయన 11లో ఉన్నట్టు. చతుర్థాధిపతి ద్వితీయంలో ఉన్నట్టయితే మనకి 11లో ఉన్నప్పుడు అధిపతి ఏ విధంగా ఉంటుంది అంటే తమకున్న సౌకర్యాలు, గృహాలు, వాహనాలు, ధనాలు ఇవన్నీ కూడా వీరు మంచిగా అనుభవిస్తారు, ఇంకొంచెం పెంపొందించుకుంటారు, నిల్వ చేసుకుంటారు. అలాగే మంచి కుటుంబాన్ని తయారు చేసుకుంటారు. అలాగే మాట ద్వారా కూడా విలువ పెంచుకుంటారు. కొంతమంది చూడండి సమాజంలో ఒక మాట మాట్లాడినా చాలా పవర్ఫుల్గా ఉంటుంది, మంచి మాట మాట్లాడతారు. ఇప్పుడు మనం 10 మాటలు మాట్లాడి దాంట్లో 7-8 మాటలు చెడ్డ మాటలు మాట్లాడే ఉపయోగం ఏముంది? ఒకటో రెండో మాట్లాడినా మంచి మాటలు మాట్లాడాలి. అలాగే తృతీయాధిపతి పంచమంలో ఉంటే వీరు కూడా ఇతరుల సహకారంతో తమ ఆలోచనలు అంటే వేరే వారు ఏం చేస్తున్నారు, వారెలా చేశారు, వీరెలా చేశారు అనే దాన్ని కూడా తీసుకుని వీరు చేసుకుంటూ ఉంటారు. అలాగే సంతానానికి కూడా అభివృద్ధి అనేది వీరు ఎక్కువగా చేస్తారు, దోహదపడతారు. పంచమాధిపతి తృతీయంలో ఉంటే ఎదుటివారి సహాయ సహకారాలు తీసుకుంటూ వీరు అన్ని పనులు చేసుకుంటారు. అలాగే ప్రయాణాల్లో కూడా చూడండి కొంతమంది అందరినీ అంటే మనతో పాటు ఉన్నవారిని యూజ్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా కూడా. ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే కొంత ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరైనా గుర్తొస్తున్నారే వీడు ఈక్యూ ఇస్తాడేమో అని చెప్పని వాడికి ఫోన్ చేయటం అప్పటిదాకా, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. చతుర్థాధిపతి షష్టంలో ఉంటే సుఖాలను అనుభవించడం కోసం శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. వీరు ఎక్కువగా చతుర్థాధిపతి అంటే మనకి మంచి వాహనము, ఇళ్ళు, సరైన సమయానికి భోజనము, అలాగే స్థలాలు, పొలాలు వీటి ద్వారా మనకి వచ్చేవన్నిటిని కూడా మనకి తెలుపుతాడు. అలాగే షష్టాధిపతి వచ్చేటప్పటికి రెసిస్టెన్స్ పవరు, శత్రు రోగ రుణస్థానం కాబట్టి వాటికి ఉంటుంది. షష్టాధిపతి చతుర్థంలో ఉంటే కొంత రోగనిరోధక శక్తి ఉంటుంది. తద్వారా వీరు ఎక్కువ కాలం జీవించటం, శత్రువుల్ని జయించటము, సుఖాలు అనుభవిస్తారు, విజయాలు కూడా పొందుతారు. పోటీ ద్వారా విద్యలలో ఉత్తమంగా రాణిస్తారు. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాసి అభివృద్ధిలోకి వెళ్తారు. పంచమాధిపతి సప్తంలో ఉంటే సంతానాభివృద్ధి కోసము కొంత ఎక్కువగా అంటే చూడండి ప్రసార మాధ్యమాలు ఉంటాయి, వాటిని పెంచుకుంటూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి వాటికి సంబంధించినవి ఐవీఎఫ్లు, ఐవీయులు, వీటి ద్వారా కొంత పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ పంచమాధిపతి సప్తమాధిపతి కనెక్షన్ వల్ల వీళ్ళకి లవ్ అఫేర్స్ కూడా ఉంటాయి, ప్రేమ వ్యవహారాలు. పంచమాధిపతి రాహుకేతువులతో కలిసిన ముఖ్యంగా రాహు అలాగే శుక్రుడు వీటితో పాటుగా ఈ సప్తమాధిపతి కనెక్షను, సప్తమాధిపతి ఉన్న నక్షత్రాల్లో ఉన్నా కూడా పంచమాధిపతి ఈ కనెక్షన్ అనేది వస్తుంది అని మనము చెప్పవచ్చు. ప్రేమ వ్యవహారాలు వివాహం వైపు తీసుకువెళ్తాయి అని మనం చెప్పవచ్చు. సప్తమాధిపతి పంచమంలో ఉంటే వీరు కూడా భాగస్వామ్య సంబంధాలతో రూపకల్పన చేస్తారు. వివాహం ద్వారా చక్కని జీవితాన్ని పొందుతారు. అంటే భర్త ద్వారా భార్య, భార్య ద్వారా భర్త చక్కని ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. చక్కని సత్సంతానం కూడా వీరికి కలుగుతుంది అని చెప్పని మనం చెప్పవచ్చు. షష్టాధిపతి అష్టమంలో ఉంటే అనవసరమైన ద్వారా సమయాన్ని ఎక్కువ పాడు చేసుకుంటారు. అంటే వాళ్ళకి రాదు, వాళ్ళ వల్ల కాదు అని వాళ్ళకి తెలిసినా కూడా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని, గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పని
సరే వాళ్ళంతటా వాళ్ళకి ఇప్పుడు నా గురించి నాకు తెలుస్తుంది, మీ గురించి మీకు తెలుస్తుంది స్వతహాగా కొంత, నేను ఏ పని చేయగలను ఏ పని చేయలేను అని. అయినా కూడా నేను దాని గురించి పాటుపడటం అనేది నన్ను నేను మోసం చేసుకోవటమే. సో ఈ రకంగా ఉంటుంది, ఇబ్బందులకి గురి అవుతూ ఉంటారు. అష్టమాధిపతి షష్టంలో ఉంటే ఆకస్మికంగా వచ్చే ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటుంది, రోగాలు కూడా వీరికి వస్తాయి. కాబట్టి అనారోగ్య పాలు అవుతారు అని చెప్పవచ్చు. తమ ఔన్నత్యాన్ని కూడా కోల్పోతారు, శక్తి కూడా వీరికి నశిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఇక్కడ వివాహ పంతుల్లో ఇవి చూసుకుంటూ ఉండాలి. ఈ సప్తమాధిపతి షష్టంలో అష్టమంలో పడ్డారా, లేదా అష్టమాధిపతి షష్టంలో, షష్టాధిపతి అష్టమంలో, వాటికి సంబంధించిన అనారోగ్య దశలు ఏవైనా ఉన్నాయా? రాహుమారు దశ నడుస్తోంది, షష్టాధిపతి అష్టమాధిపతి వ్యయాధిపతి దశ నడుస్తున్నప్పుడు కొంత చికాకు పెడుతుంది, ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. సప్తమాధిపతి నవమంలో ఉంటే వీరు ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుతారు. అలాగే తల్లిదండ్రులు చేసిన వివాహంలో అత్యున్నతమైన స్థానం అంటే మంచిగా జీవితాన్ని గడుపుతారు. వీరు ఇవాళ అన్నీ చూడండి, లవ్ మ్యారేజెస్లో అయిపోయినాయి, వాళ్ళు ప్రేమించాం వీళ్ళని ప్రేమించాం, వాళ్ళతో వెళ్ళిపోవటం వీళ్ళతో వెళ్ళిపోవటం, పీటల మీద కూడా వెళ్ళిపోవటం, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకుని కూడా చేసుకున్న వారితో సంతృప్తికరమైన జీవితాన్ని గడపలేకపోవటము అనేది ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అలాగే నవమాధిపతి సప్తమంలో ఉంటే దూర ప్రయాణాలు, మనము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు విదేశీ యోగం ఉందా అండి అని చెప్పని. వీటికి మనము ఈ కనెక్షన్ అనేది ఉన్నదంటే మనము చెప్పవచ్చు. నవమాధిపతి దశమంలో, వ్యయంలో, సప్తమంలో ఇలా ఉన్నప్పుడు వీరికి ఇలా దూర ప్రయాణాలు చేసే అవకాశం, విదేశీ యానం, విదేశాల్లో కాస్త స్థిరపడే అవకాశం ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే తృతీయంతో కనెక్షన్ ఉంది అంటే అప్పుడప్పుడు వెళ్ళి రావటం, వ్యాపార నిమిత్తాలు ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళొస్తూ ఉంటారండి మా అబ్బాయి మా అమ్మాయి అంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఉంటూ ఉంటాయి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఆధ్యాత్మిక జీవనం ఉంటుంది, తద్వారా భాగస్వామ్య సంబంధాలను కూడా విస్తృతి చేసుకుంటారు. కొంతమంది చూడండి, ఒకళ్ళు చాలా ఇదిగా అందరితో కలుపుగోలుతనంగా ముందుకు వెళ్తూ ఉంటారు, నలుగురితో సంప్రదింపులు మంచి మాటలు చేసుకుంటూ తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఇవాళ రేపు సోషల్ నెట్వర్కింగ్ అంటారు, అది పెంచుకుంటారు. కొంతమంది ఏదో ఉన్నానులే ఏదో చేశానులే అన్నట్టుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అష్టమాధిపతి దశమంలో ఉండటం కూడా కొంత ఇబ్బందులు ఉంటుంది. దీనివల్ల అనుకోని సమస్యలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి. అలాగే సమాజంలో కూడా ఒకంత ఇబ్బందికరమైన అంశము అని చెప్పవచ్చు. జీవితం కొంచెం కష్టంగా ఉంటుంది. దశమాధిపతి అష్టమంలో ఉన్నా కూడా వీరికి కూడా తరచూ ఉద్యోగ భంగాలు అవటం, గౌరవ భంగం అవటం, ఉద్యోగం పోవటం, ఎప్పటికప్పుడు ఇబ్బందులు. ఏం చేస్తున్నావయ్యా అంటే 3 నెలలో 6 నెలలో చేయటం, మళ్ళీ మానివేయటం, అక్కడి నుంచి మళ్ళీ కొత్త ఉద్యోగం, లేదా అంటే వీరికైనా మానేసే అవకాశం ఉంటుంది, లేదా అక్కడ పై అధికారుల వల్ల కూడా కొంత ఇబ్బంది వల్ల ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. లోపాలు, అవమానాలు గురి అవుతూ ఉంటారు. నవమాధిపతి లాభంలో ఉంటే వీరికి అన్నింటా కూడా మంచి, అంటే ఇక్కడ భాగ్యానికి కనెక్షన్ వచ్చింది అంటే పూర్వపుణ్యం వల్ల వీరికి ఎంతో లాభిస్తుంది. అనేక రకాలైన కీర్తి, పెద్ద చూడండి కొంతమంది గుళ్ళు గోపురాలు, అనాథలకు ఆశ్రమాలు, ఇలాంటివన్నీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తద్వారా కీర్తిని పొందుతారు, ఉన్నతి అనేది సాధిస్తారు అని చెప్పవచ్చు. అనేక రకాలైన కార్యక్రమాల ద్వారా లాభాలు పొందుతారు. సరే, ఇప్పుడు మనం ఒక్కొక్క పని చేసుకుని ముందుకు వెళ్ళేటప్పుడు అనుకోకుండానే దాంట్లో మనకి ఎంతో కొంత లాభం అనేది ఉంటుంది. కొంతమంది ఆశించి చేస్తారు, కొంతమంది ఆశించకుండానే వస్తుంది. ఈశ్వరేచ్ఛ అదంతా కూడా. అలాగే లాభాధిపతి నవమంలో ఉంటే వీరు వేరు లాభాల ద్వారా పుణ్యకార్యాలు చేస్తారు అని ఇప్పుడు మనం అనుకోవటం. కొంతమంది మంచి చేసుకుంటూ వెళ్తారు, తద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారు, పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తూ ఉంటారు, అది వస్తుంది, పుణ్యం వస్తుంది. వైస్ వర్సా ఎప్పుడు కూడా ప్రతిదానికి ఉంటుంది. ఒక మనిషి ఒక పని చేస్తున్నాడు అని అంటే అది ఏదో ఒకటి, తన వృత్తి ఉంది, జీవితం ఉంది, ఇంకోటి ఉంది. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేవారు ధనం ఆశించకూడదు అంటారు, కానీ అదే వృత్తి మీద బతికేవాడు వాడు ఎంతో కొంత తీసుకోవాలిగా, లేకపోతే వాడికి వాడి కుటుంబానికి నమ్ముకున్న భార్య పిల్లలు భర్తలు ఏమవుతారు, ఆడవారు కానీ మగవారు కానీ. కాబట్టి ఎంత తీసుకుంటున్నాడు, ఏమి తీసుకుంటున్నాడు అనే దాన్ని బట్టే వాడి పాపపుణ్యాలు వాడి ఆధారపడి ఉంటుంది. వాడు భయపెడుతున్నాడా జనాల్ని, లేదా వచ్చిన వాళ్ళకి మంచి చెప్తున్నాడా అనేది ఆ భగవంతుడు వారికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. అది వ్యక్తిగతంగా ఇప్పుడు 500 తీసుకునే వాళ్ళు ఉన్నారు, 50,000 కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళ స్థాయి వాళ్ళ దీన్ని బట్టి వెళ్తూ ఉంటుంది. దశమాధిపతి వ్యయంలో ఉంటే తమ హోదా గౌరవాలు అనవసరమైన ఖర్చులకు భోగాలకు వినియోగిస్తారు. కొంతమంది చూడండి, డబ్బులు విస్తృతంగా ఖర్చు పెట్టడం, లేదా తమకున్న హోదాల వల్ల అక్కడ ఇక్కడ రూములు బుక్ చేసుకోవడం, లేదా ఇంకో చోట ఎక్కడైనా అనవసరమైన చోట యూజ్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. వ్యయాధిపతి దశమంలో ఉంటే అనేక రకాలైన ఖర్చుల ద్వారా సామాజికపరమైన ఉన్నతి సాధిస్తారు. కొంతమంది పబ్లిసిటీ ఉంటుంది, మంచినీళ్ళు పోసినా సరే ఒక బ్యానర్ వేసుకోవటం, బస్ స్టాండ్ కట్టించారో లేదా గట్టు కట్టించారో దాని పేరు మీద పేరు రాసుకోవటం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి అనేది వీరికి ఉంటూ ఉంటుంది. లాభాధిపతి లగ్నంలో ఉంటే వీరు వచ్చిన లాభాలను అనుకూలంగా మర్చుకుంటారు. కొంత చూడండి, మనకి ఏ రకమైన ఇదైనా లాభము అంటే ఇక్కడ మనకి వ్యాపారంలో వచ్చే లాభమే కాదు, స్నేహితుల ద్వారా రావచ్చు, భార్య ద్వారా భర్తకి, అత్తమామల నుంచి రావచ్చు, అన్నదమ్ముల నుంచి రావచ్చు. వీటిని సద్వినియోగపరుచుకుంటారు తమకై, అలాగే కుటుంబ పరంగా యూజ్ చేసుకుంటారు అని చెప్పొచ్చు. తమ ఆత్మవిశ్వాసాన్ని ఇక్కడ పెంచుకుంటారు మంచి చేయడానికి. లగ్నాధిపతి లాభంలో ఉంటే తమ విశ్వాసంతో కార్యక్రమాలన్నిటినీ కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడ ఎలా ఉన్నారు ఏమిటి, లగ్నాధిపతి అంటే మన గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం, భావాలన్నిటి గురించి కూడా. అలాగే వ్యయాధిపతి ద్వితీయంలో ఉంటే ఖర్చుల ద్వారా కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకుంటారు అని. కొంతమంది చూడండి, ఎప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి, పుట్టినరోజు పెళ్లి రోజు అంటే వస్తూ ఉంటాయి, ఎవరో ఒకళ్ళు ఇచ్చుకుంటారు, భార్య భర్త పిల్లలకి ఇవి అవుతూ ఉంటుంది. లేదు, ప్రతిరోజు కూడా మెప్పించాలి, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి అంటే ఇవ్వలేం. డబ్బు నిల్వ ఉండే అవకాశం ఉండదు. ఎప్పుడూ ఖర్చు పెడుతూ అంటే 2 చేతులతో ఖర్చు పెట్టేసామనుకోండి, డబ్బులు ఎక్కడుంటాయి. అలాగే ద్వితీయాధిపతి వ్యయంలో ఉంటే తమ ధనం ఏదో విధంగా విశ్రాంతి కోసం ఖర్చు చేస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అంటే వ్యయము అంటే ఇక్కడ అయిన భోగస్థానం, ఎక్కువగా లగ్జరీ ఇళ్లకి వాటికి ఖర్చు పెడుతుంటారు, విదేశాలకి యాత్రలకు వెళ్తూ ఉంటారు. మంచిదే, తాము సంపాదించుకున్న డబ్బు తాము కూడా ఖర్చు పెట్టుకోకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. తాము సంపాదించుకోవాలి, పిల్లలకు ₹1 ఇవ్వకుండా వెళ్ళిపోతే మనమేం లాభం. ఇవాళ రేపు కరోనా తర్వాత జీవితం అంతా దుర్లభం అయిపోయింది. ఎవడు ఎప్పుడు ఉంటున్నాడు, ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. దీనికే ఆర్భాటాలు, నాది నీది అని కొట్టుకోవటం, నాకు అది కావాలి నీకు ఇది కావాలి అని అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు కొట్టుకుంటూ చాలా దుర్భరమైన ఏహమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎవరు ఎంతకాలం ఉంటారో తెలియదు. సరే, ఎవరి కుటుంబ సమస్యలు మళ్ళీ వాళ్ళకే ఉన్నాయి. వారు వీరికి చెప్పుకోరు, వీరు వారికి చెప్పుకోరు, బయట ప్రచారం జరుగుతుందని. కానీ ఎంతో కొంత మన వాళ్ళకి చెప్పుకుంటే ఆ గుండె ధైర్యం వస్తుంది. ఎవరో మంచి వారికి చెబుతారు, పలానా పూజ చేసుకోండి, పలానా వారి దగ్గరికి వెళ్ళండి, ఏదైనా పరిహారం చెబుతారు, పలానా నోవు చేసుకోండి, వ్రతం చేసుకోండి, మంచి జరుగుతుందని చెబుతారు. ఇది వరకు రోగం రట్టు అనేవారు, కాపురం గుట్టు అనేవారు. ఇప్పుడేమో అది కాస్త రివర్స్ అయిపోయింది. రోగం గురించి ఎవరికి చెప్పట్లేదు, కాపురాలన్నీ బజార్లోనే ఉంటున్నాయి. వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు, వీళ్ళ గురించి వాళ్ళు. చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఏదేమైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకు కూడా షేర్ చేయండి. మనకి ఈ పాయింట్లన్నీ భావాల పరిశీలనలో, అలాగే వివాహ పంతులలో కూడా మనకి చాలా ఉపయోగపడతాయి, 1కి 2 సార్లు అని చెప్పని మనం చెప్పుకోవడం జరుగుతోంది. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.